కొందరికి పెత్తాలేస్తారు ఇండ్లల్లా. పెద్ద మనుషులు ఏం చేస్తారు, మా కొడుకు చూస్తాడు అంతా మావాడే చేస్తాడని. అట్లా నేను ఒక క్యాండిడేట్‌ని చూసిన మహబూబ్‌నగర్‌కెళ్ళి వచ్చిన నా దగ్గరికి. వస్తే వాని చేతిలో ఇది రేఖనే లేదు. భాగ్యరేఖ. ఆ రేఖ లేదు. ఇక్కడ కూడా సూర్యస్థానం ఎలాంటి రేఖలు లేవు. వాని చేసి చూసి నేను చెప్పడం జరిగింది. అసలు నీ దగ్గర డబ్బులే ఉండవు. అసలు నువ్వు నీ దగ్గర ఏముండవు అని చెప్పా. చెప్తే అట్టేటా సార్ మా ఇంట్లో మొత్తం నేనే మెయింటైన్ చేసేది. మా ఇంట్లో సంసారం అంతా నేనే చూస్తా. లక్షలు లక్షలు మెయింటైన్ చేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందా అన్న? ₹1,00,000 ఉందా అన్నాడు. అని అయిపోయినాయి సార్ అన్నాడు. ఎందుకా అన్న? మరి 4 బళ్ళు చచ్చిపోయినాయి సార్ అన్నాడు. 4 బళ్ళు అమ్మితే ఎన్ని వస్తాయి అన్న? ₹1,00,000 వస్తాయి అన్నాడు. మరి ఈ 1,00,000 ఏమైతాయి అంటే ఈ 1,00,000 తీస్తే దానికి సరిపోతాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది ఇదా అన్న? అంటే నువ్వు మెయింటైన్ చేస్తున్నదిగా ఆ బళ్ళు చచ్చిపోయినాయి. నీ అకౌంట్లో మన దగ్గర భాగ్యరేఖ లేనప్పుడు, ఎలాంటిది లేనప్పుడు మన బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకుంటే కూడా డబ్బు మన దగ్గర ఉండదు. వెళ్ళిపోతుంది అంతే, ఉండదు. ఇక్కడ చేతిలో రేఖ ఉండాలి కంపల్సరీ. రేఖ లేదు మన దగ్గర డబ్బులు ఆగవు. కానీ అట్లా డబ్బులు వెళ్ళిపోతాయి. ఈ రేఖలు కూడా 9 నెలలకు ఒకసారి వస్తుంటాయి, 9 మంత్స్కి ఒకసారి. అయితే ఎవరికైనా సరే ఈ రేఖ ఎంత బ్రాడ్గా ఉంటే అంత మంచిది. ఈ ఒక్క రేఖనే ఉంటే డబ్బు ఉండదు, జస్ట్ తిండికి ఉంటుంది. ఇక్కడ ఇంకో రేఖ ఉండాలి సపోర్ట్. అసలు ఇది ధనరేఖ, ఇది భాగ్యరేఖ. అంటే ఇదేమో తిండిని కల్పిస్తుంది, సౌకర్యాలు ఇస్తుంది, ఇదేమో డబ్బులు ఇస్తుంది. ఈ 2 రేఖలు ఉన్నవాడు బాగా డబ్బు సంపాదిస్తాడు.